జగన్ బయటకు వచ్చినప్పుడు ఎందుకని ఇంత ఆదరణ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఇంత ఆదరణ అని అడుగుతున్నారు. ఇది 100% జనాలు గత 5 ఏళ్ళు ఒక్కసారి పరిపాలన చూశారు జనాలు. ఆ చూసిన దాంట్లో మెడికల్ కాలేజీల ద్వారా అమ్మఒడి అని చెప్పేసి పిల్లలకి చదువులు బాగుపడాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి నిస్వార్థంగా అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టి వాళ్ళ పిల్లల్ని చదివించాడు. అలానే మధ్యాహ్న భోజనం అని చెప్పేసి గోరుముద్ద కార్యక్రమం పెట్టేసి చిన్నపిల్లలకి ఆహారం. ఈరోజు చూస్తే మీరు ఆహార కొరతలు, ఆహారంలో లోపాల వల్ల ఎంతోమంది హాస్పిటల్లో పాలవుతున్నారు. కాలేజీల్లో కానీ, స్కూళ్ళల్లో, గురుకుల పాఠశాలల్లో. సో ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఆసరా అని చెప్పేసి రకరకాల అన్ని వర్గాల వారికి చేయూతను అందించి వారికి ఉపాధి హామీలను కల్పించి జగనన్న ఎంతో తోడుగా నిలబడ్డాడు. వాటికి డబల్ చేస్తాము, వాటికి అంటే ఇంకా బాగా చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్పేసి వాళ్ళని మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిట్ట నిలువున ముంచేశారు. ఒక్క పథకం ఇవ్వలేదు, ఒక్క పథకం కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఇప్పటికీ సూపర్ 6 అన్నారు, ఇంతవరకు నెలకి 1500 రూపాయలు ఇవ్వాల్సిన ఆడబిడ్డ నిధి అని చెప్పే కార్యక్రమం మొదలే పెట్టలేదు. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామన్నారు జాబ్ లేని వాళ్ళకి, ఇంతవరకు అది ఇవ్వలేదు. సో ఈ విధంగా అన్ని రకాలుగా మోసం చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కోరుకోవడం, మళ్ళీ వారి యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి కోసం ఇవాళ తండోపతండాలుగా ఏ కార్యక్రమం వచ్చినా కానీ ఈరోజు ఏ సమస్య చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేస్తే కొంత న్యాయం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు జోజీనగర్లో కూడా ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసేంత సపోర్ట్గా ఉంటారు. వ్యతిరేకత బీభత్సంగా ఉంది. వ్యతిరేకత ఉంది అంటారేంటి? అసలు ఏ పని చేశారని వీళ్ళు మంచి చేశామని అనుకుంటారు? బీభత్సమైన వ్యతిరేకత ఉంది. అన్ని వర్గాల్లో రైతులకు గిట్టుబాటు ధర లేదు. అసలు ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. పొగాకు తీసుకోండి, మిర్చి తీసుకోండి, టమాటా తీసుకోండి. మొన్న మధ్య అరటి 50 పైసలు ఏంటండి? బయట ఏమో మనకి 50 రూపాయలు చేస్తున్నారు డజను, రైతులకి మాత్రం 50 పైసలు చెప్తున్నారు. అది ఎట్లా అండి? ఈ విధంగా అన్ని రకాలుగా వాళ్ళు రైతుల్ని ఇంకా తెగ ముంచేశారండి. బీద బిక్కి పేద ప్రజలను నడ్డి విరిచేశారు. ఒక్క ఉపాధి లేదు, ప్రజలు చాలా చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నారు. మనీ సర్క్యులేషన్ లేదు, జిఎస్టీ పడిపోయింది, అప్పుల ఖాతా పెరిగిపోయింది. ఒక్క 18 నెలల్లోనే 2,70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఏం చేశారు 18 నెలలు? అదే 2,80,000 డెవలప్మెంట్ ఎక్కడ చూపించండి, ఒక్క ప్రోగ్రాం చెప్పండి. గుంటూరులో ఇప్పుడు ఒక శంకర్ విలాస్ బ్రిడ్జి నిన్న చూస్తే ఏమవుతుందండి? స్టార్ట్ చేశారు, ఇంతవరకు పునాదుల్లోనే నిలిచిపోయింది. 2 ఏళ్ళు అయిపోయింది, ఏ ఒక్క డెవలప్మెంట్ చేయట్లేదు. ఈ విధంగా కూల్చేయడమా? జనాలు బతికే 25 సంవత్సరాల నుంచి జీవిస్తున్నటువంటి ఇల్లు కూల్చేయడం డెవలప్మెంటా? ఆ రోజు అక్రమంగా ఒక చిన్న షెడ్డు తీసేస్తే అది మంచిది కాదని చెప్పేస్తే గగ్గోలు పెట్టారే. ఇవాళ 25 ఏళ్ల నుంచి జనాలు నివసిస్తున్నటువంటి ఫ్లాట్లు నిర్దాక్షిణ్యంగా పడేశారు మన పక్కన. ఏ ఒక్క డెవలప్మెంట్ లేదు. దోపిడీ 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 దౌర్జన్యమే జరుగుతుంది ఇక్కడ. ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలే అయిపోయింది.